హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ ఎస్టర్డే ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఎవరైతే ఈ సినిమాని థియేటర్లో చూశారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడాలి. ఎవరైతే పుష్ప 2 ద రూల్ సినిమాని చూడలేదో వాళ్ళు ఈ వీడియోని చూడకూడదు. నేను ముందే చెప్పేస్తున్నా, ఎందుకంటే పుష్ప 2 సంబంధించిన స్టోరీ కానీ దాంట్లో ఉన్న సీన్స్ కానీ నేను రివీల్ చేస్తాను. కాబట్టి ఎవరైతే పుష్ప 2 సినిమా చూడలేదో మీరైతే స్కిప్ చేసిన వీడియోని, ఓకే. ఇక అసలు నేను ఈ వీడియోని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పుష్ప పార్ట్ 3 ద రాంపేజ్ ఎస్టర్డే డైరెక్టర్ సుకుమార్ డిక్లేర్ చేశాడు పుష్ప పార్ట్ 3 ఉందని కన్ఫర్మ్ చేశాడు. సో అందుకే వీడియో చేస్తున్నా. మొదటిగా 1 year బ్యాక్ వచ్చిన 3 నిమిషాల 15 సెకండ్ల ఒక వీడియో రిలీజ్ చేశారు మూవీ టీమ్ అఫిషియల్గా. ఆ వీడియో ఇదే. ఈ వీడియో స్టార్టింగ్లో పుష్ప తిరుపతి జైలు నుంచి తప్పించుకొని బుల్లెట్ గాలితో పారిపోయాడని ఒక డైలాగ్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. పుష్ప డబ్బులు సంపాదించాడు, కానీ ఆ డబ్బులతో ఏం చేస్తున్నాడో తెలుసా మీకు అని ఒక పెద్ద ఆయన చెప్తాడు అనమాట రిపోర్టర్కి. తర్వాత పుష్ప మా అబ్బాయికి గుండె ఆపరేషన్ చేయించాడు, మా అందరికి ఇల్లు కట్టించింది పుష్ప అన్న. ఇలా లాస్ట్లో ఆ టైగర్ సీను పక్కనే, ఆ టైగర్ పక్కనే పుష్పరాజు వెళ్ళినప్పుడు ఆ సిగ్నేచర్ మూమెంట్ ఉంది కదా, నీ ఎవరు తగ్గేదని అంటావు. అప్పుడు ఒక పర్సన్ యో పుష్ప బ్రతిక ఉన్నాడియా అని వచ్చినప్పుడు అక్కడ టైటిల్ పడుతుంది పుష్ప 2 ద రూల్ అని. కానీ ఈ వీడియోలో వచ్చిన ఏ ఒక్క సీన్ కూడా మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 ద రూల్ సినిమాలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా లేదు మామ. డైరెక్టర్ సుకుమార్ మన అందరినీ ఎర్రోలు చేశాడు మామ. మనం అనుకున్నాం ఆ సీన్స్ అంతా పుష్ప 2 ద రూల్ సినిమాలో ఉంటుందని, కానీ ఏ సీన్ కూడా లేదు. మొత్తానికి ఎర్రోలు అయిన మనం. అసలు మ్యాటర్ ఏంటంటే అప్పుడు రిలీజ్ అయిన 1 year బ్యాక్ ఆ వీడియో ఏదైతే ఉందో అది నెక్స్ట్ రాబోయే పుష్ప 3 ద రాంపేజ్ సినిమాలో ఉండబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పుష్ప 2 ద రూల్ ఎండింగ్లో రే అందరూ వచ్చారు కదా అసలు డైరెక్టర్ అని జగపతి బాబు చెప్తాడు కదా, అప్పుడు ఆ పర్సన్ ఒకటి ఫాయిద్ ఫసిల్, బన్వర్ సింగ్ షెకావత్ అని ఉండాలి, లేకపోతే ఇంకొక యాక్టర్ అంటే విజయ్ దేవరకొండ. సో ఈ విజయ్ దేవరకొండ గురించి ఎందుకు చెప్తానంటే, సో దానికి నేను ప్రూఫ్ చూపిస్తాను, వెయిట్ చేయండి. సో వీళ్ళిద్దరిలో ఒకరైతే ఉండొచ్చు. సో అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారనమాట ఆ పర్సన్. చేసినప్పుడు ఇంకా మొత్తం ఫ్యామిలీ చనిపోవచ్చు. చనిపోయిన తర్వాత ఇంకా ఆ ప్లేస్కి పోలీసు వచ్చి తను అరెస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ తిరుపతి జైలు తప్పించుకొని ఈ సీన్ అక్కడ నుంచి కంటిన్యూ అవ్వచ్చు. సో ఆ విధంగా పుష్ప 2 ద రూల్ సినిమా స్టార్టింగ్లో పుష్పరాజు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది మామ. జపనీస్ వాళ్ళతో ఒక ఫైట్ ఉంటుంది. మరి అక్కడ ఎందుకు వెళ్ళాడు అనేది మనకు చిన్న హింట్ ఇచ్చాడు డైరెక్టర్. నా సరుకు ఎక్కడికి వెళ్తుందో నేను తెలుసుకోవాలి కదని ఒక డైలాగ్ చెప్తాడు కదా. సో మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మరి ఆ నెలల నుంచి పడిపోయిన తర్వాత తన చిన్న వయసులో జరిగిన ఒక ఇన్సిడెంట్ డైరెక్టర్ చూపిస్తాడు. ఆ తర్వాత కళ్ళ నుంచి బయట వస్తాడు అనమాట. మరి ఆ నెలలో పడిపోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు డైరెక్టర్ ఎంటైర్ సినిమా మొత్తం చూపించలా. ఓకే, అది ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇక లాస్ట్లో ఆ పర్సన్ ఎవరు మీకు డౌట్ కదా. సో విజయ్ దేవరకొండ ఆల్మోస్ట్ 99%. ఎందుకంటే ఒక పోస్ట్ అయితే చేశాడు మామ. ఆ పోస్ట్ ఇదే, పుష్ప ద రైస్, పుష్ప 2 ద రూల్, పుష్ప 3 ద రాంపేజ్ అని మనకి ఎప్పుడో హింట్ ఇచ్చాడు అనమాట. సో నాకు తెలిసి 99% ఆ లాస్ట్ బాంబ్ పేల్చిన వ్యక్తి విజయ్ దేవరకొండ. కానీ మీకు డౌట్ రావచ్చు, మామ ఫాయిద్ ఫసిల్ కూడా ఉండొచ్చని. కానీ ఫాయిద్ ఫసిల్ మొత్తం ఫ్యామిలీ చంపేంత పగే లేదు. జస్ట్ ఓన్లీ పుష్పరాజ్ మీదే పగుంది. ఎవరికి? బన్వర్ సింగ్ షెకావత్కి. కానీ ఆ క్యారెక్టర్ మొత్తం ఎంటైర్లీ ఫ్యామిలీని చంపేంత పగైతే లేదు. వీళ్ళిద్దరికి ఈగో మాత్రమే ఉంది మామ. అది డైరెక్టర్ క్లియర్గా చూపించాడు పుష్ప 2 ద రూల్ సినిమాలో. కానీ మొత్తం ఫ్యామిలీ చంపేంత రివెంజ్ అయితే ఆ బన్వర్ సింగ్ షెకావత్ ఆ క్యారెక్టర్కి లేదైతే నేను పక్కాగా చెప్పగలను. చెప్పాను కదా, ఫైనలీ ఆ బాంబు పేల్చిన వ్యక్తి విజయ్ దేవరకొండ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక యాక్టర్ కూడా అయి ఉండొచ్చు. కానీ బన్వర్ సింగ్ షెకావత్ అయితే అయి ఉండడు. క్లియర్. ఇక సెంట్రల్ మినిస్టర్ మన ప్రతాప్ రెడ్డి, అదే జగపతి బాబు మామ. మరి అతనికి కొడుకు లేడు, అన్న కొడుకున్నాడు, మన పుష్ప చంపేస్తాడు. తర్వాత ఓన్ తమ్ముడు ఉంటాడు, పుష్ప చంపేస్తాడు. మరి అసలోడు ఎవడు? ఒకవేళ మేబీ ప్రతాప్ రెడ్డి కొడుక, మనకు ఏమైనా హైడ్ చేసే డైరెక్టర్ అనేది తెలియాలి. కానీ చెప్పాం కదా లాస్ట్లో ఆ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ అయితే కాదు. సో ఫైనలీ మనం పుష్ప 3లో చూడబోతున్నాం. అండ్ మొత్తం 1 year బ్యాక్ వచ్చిన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మనకైతే పుష్ప పార్ట్ 3లో ఉండబోతుంది. ఆ సీన్స్ అన్నీ డామ్ షూర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ అదేవిధంగా
జాల్రెడ్డి మనకు లాస్ట్లో చూపించారు మామ. జాల్రెడ్డి కూడా రివెంజ్ కదా పుష్పరాజ్ మీద. సో జాల్రెడ్డి కూడా మనకు పార్ట్ 3లో ఎంటర్లీ కనబడబోతున్నాడు. సో ఫైనలీ పుష్ప 3 ద ర్యాంపేజ్ ఒక రివెంజ్ నెక్స్ట్ లెవెల్ డ్రామా మూవీ అనమాట. ఎందుకంటే పుష్ప తన ఫ్యామిలీ మొత్తం పోగొట్టుకుంటాడు ఏది ఆ బాంబ్ బ్లాస్ట్లో. తర్వాత విలన్స్ మీద రివెంజ్. ఆల్రెడీ రివెంజ్లో ఉన్న మన ప్రతాప్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ తన అన్న కొడుకుని తన తమ్ముడిని చంపేశాడు, తన మీద రివెంజ్. ఇలా ఒకరి మీద ఒక రివెంజ్ అనేది మనకు పగడ్బందీగా పక్కా స్క్రీన్ ప్లేతో స్టోరీతో మనకు ఆ నేరేషన్తో పార్ట్ 3లో చూపించబోతున్నాడు డైరెక్టర్ సుకుమార్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది పుష్ప 3. సో ఫైనలీ అది మా మ్యాటరా. సో వెయిట్ చేద్దాం. ఇంకా పుష్ప 3 రావాలంటే ఇంకొక 4-5 ఇయర్స్ అవుతుంది. 2029 2030లో అలా రిలీజ్ అవ్వచ్చు. ఓకే. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.